సో బేసిక్గా చాలామందికి ఈ సివిల్ కేసెస్ అంటే కూడా తెలియదు మేడం. సివిల్ కేసు అంటే ఏంటి? సివిల్ కేసు అంటే ఏంటంటే ఏదైనా ప్రాపర్టీకి సంబంధించింది, అంటే కన్స్ట్రక్టెడ్ అయినా సరే, వెకేట్ ల్యాండ్ అయినా సరే, ఏదైనా సరే, ఇంకోటి ఫ్యామిలీ మ్యాటర్స్ ఇలాంటివి, అంటే ఏదైనా సరే పర్సన్కి కాకుండా ఓన్లీ ప్రాపర్టీకి సంబంధించింది. ఒకవేళ పర్సన్ అంటే మాత్రం ఫ్యామిలీ కేసెస్ మినహాయిస్తే మిగతా అంతా కూడా ప్రాపర్టీ, ల్యాండ్, కన్స్ట్రక్టెడ్ మాల్స్, ఏదైనా సరే ప్రాపర్టీకి సంబంధించిందంతా కూడా సివిల్ కేసెస్ అవుతాయి. అండ్ క్రిమినల్ కేసెస్ ఏంటంటే ఏదైనా అఫెన్సెస్ చేసిండ్రు అంటే ఒకవేళ మన గవర్నమెంట్కి లేకపోతే స్టేట్కి లేకపోతే ఏదైనా వేరే ఇండివిజువల్కి అగేన్స్ట్ కనుక చేస్తే అది క్రిమినల్ కేసు అవుతుంది. సో పర్సన్కి అగెన్స్ట్గా చేస్తే క్రిమినల్ అవుతుంది, ఒకవేళ ప్రాపర్టీకి అగెన్స్ట్ చేస్తే సివిల్ కేసు అవుతుంది. బట్ ఈ సివిల్ కేసులో మినహాయింపు ఏంటంటే ఒకవేళ ఫ్యామిలీ మ్యాటర్ ఏంటో మాత్రం అది కూడా సివిల్ కేసు అవుతుంది. సో ఫ్యామిలీ మ్యాటర్స్ అంతా కూడా డిఫరెంట్గా ఉంటాయి, బట్ అవి కూడా సివిల్ కేసెస్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. అంటే సివిల్ కేసు, క్రిమినల్ కేసు ఈ రెండింటికి మధ్య తేడాలు ఏంటి? చాలామంది జనాల్లో చాలా అపోహలు ఉంటాయి. అసలు సివిల్ కేసు అంటే ఏంటి, క్రిమినల్ కేసు అంటే ఏంటి, క్రిమినల్ కేసులు అంటూ ఉంటారు, కానీ ఏంటి అవి అనేది ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది. అసలు ఏంటి మేడం? ఇప్పుడు సపోజ్ అండి ఏదైనా సరే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఉన్నది, ఆ ప్రాపర్టీస్కి సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి, ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఏవైనా రైట్స్ కనుక వాయిలేట్ అయినాయి, ఆర్ మీ ప్రాపర్టీ ఎవరైనా కబ్జా పెట్టినరు, ఆ ప్రాపర్టీ సంబంధించి ఏదైనా ఇష్యూ చేసిండ్రు, ఏదైనా సరే ల్యాండ్, అగ్రికల్చర్ ల్యాండ్, కన్స్ట్రక్టెడ్ ల్యాండ్, కన్స్ట్రక్టెడ్ స్ట్రక్చర్స్, బిల్డింగ్స్, ఏదైనా సరే వీటికి సంబంధించిన అంతా కూడా సివిల్ కేసెస్ అవుతాయి. అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫ్యామిలీ మ్యాటర్స్ కూడా సివిల్ కేసెస్ కింద పడుతుంది. బట్ ఎట్లయినా చూస్తే కూడా ఫ్యామిలీ మ్యాటర్స్ని కొంచెం సపరేట్గానే చూస్తాం, అంటే మరీ సివిల్ కేసెస్లో ఇంక్లూడే చూడం. సో ఫ్యామిలీ మ్యాటర్స్ సపరేట్గా చూడొచ్చు, బట్ టెక్నికల్ ఏంటంటే సివిల్ మ్యాటర్స్ కిందకి వస్తాయి. బట్ అదర్వైజ్ ప్రాపర్టీకి సంబంధించింది ఏదైనా కూడా సివిల్ మ్యాటర్స్ అవుతాయి. ఇంకోటి క్రిమినల్ ఏదంటే ఏదైనా అఫెన్స్ జరిగింది, ఏదైనా క్రైమ్ జరిగింది, ఓ పర్సన్ ఎవరైనా హర్ట్ చేసిండ్రు, లేకపోతే కొట్టిండ్రు, తిట్టిండ్రు, చంపిండ్రు, అలాంటివి ఏం చేసినా కూడా ఒక పర్సన్ని హర్ట్ చేసే విధంగా ఉంటే మాత్రం అది క్రిమినల్ కేసు అవుతుంది. కొట్టడం అలాంటివి కూడా. సో ఇవన్నీ కూడా క్రిమినల్కి సపరేట్ చూస్తాం. ఇదంతా కూడా ఇండియన్ పీనల్ కోడ్ ద్వారా క్రిమినల్ కేసెస్ నడుస్తాయి. ఇదైతే సివిల్ సిపిసితో నడుస్తుంది అనమాట, సివిల్ ప్రొసీజర్ కోడ్తో నడుస్తుంది. సో వీటికి సపరేట్గా యాక్ట్స్ ఉంటాయి, సపరేట్ ప్రొసీజర్స్ ఉంటాయి. క్రిమినల్ కోడ్స్ ఉంటాయి, సపరేట్గా సివిల్ కోడ్స్ ఉంటాయి. సివిల్ కోడ్స్ మొత్తం సివిల్ కేసెస్ మొత్తం కూడా సివిల్ కోడ్స్లో ఫైల్ అవుతాయి. క్రిమినల్కి సపరేట్ కోడ్స్ ఉంటాయి, వీటి మిక్స్ చేయరాదు. సో సపరేట్ డివిజన్ చేస్తారు, ఎందుకంటే ప్రాబ్లం కాకుండా. ఎందుకంటే కొంతమంది ఇందులో ఎక్స్పర్టైజ్ ఉంటారు, కొంతమంది అలా ఎక్స్పర్టైజ్ ఉంటారు. సో రెండు కలిపి చేయడం కష్టం కాబట్టి డివైడ్ చేసి సపరేట్గా డీల్ చేస్తారు. ఈ సాధారణంగా సివిల్ కేసు అనేది ఎవరెవరు వేసుకోవచ్చు, ఏ సందర్భాల్లో వేసుకోవచ్చు మేడం? ఏ పర్సన్ అయినా వేయొచ్చు అండి. కాకపోతే ఏంటంటే మీరు ఆ ప్రాపర్టీకి సంబంధించిన దాని మీద మీకు టైటిల్ ఉండాలి. టైటిల్ అంటే ఏంటంటే దానికి మీరు ఓనర్ అయి ఉండాలి. ఓనర్ అయి ఉంటే మీరు సివిల్ సూట్ వేసుకోవచ్చు. లేదు మీరు ఓనర్ అయినప్పుడు మీరు డైరెక్ట్గా మీరు కేసు కంటెస్ట్ చేసుకోలేకపోతే జీపీఏ వేసి అయినా సరే, అంటే వేరే వాళ్ళకి ఆ హక్కు ఇచ్చైనా సరే వాళ్ళు వచ్చి కూడా జీపీఏ వేసుకొని కూడా వాళ్ళు మీ తరఫున సివిల్ సూట్ అనేది ఫైల్ చేయొచ్చు. సో ఇది సివిల్ సూట్. క్రిమినల్ అంటే ఇంకా మళ్ళీ వేరు. క్రిమినల్ మాత్రం ఎవరిదైతే కేసు వాళ్ళే అపేర్ కావాలి, వాళ్ళే చేయాలి. అండ్ వాళ్ళ తరఫున అంటే మన కోర్టులో పీపీస్ వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళందరూ కూడా మన స్టేట్కి సపోర్ట్ చేసుకుంటా వాళ్ళ కేసుని వాదిస్తారు. అండ్ ఎవరైతే అక్యూజ్డ్ ఉంటారో వాళ్ళు ఒక లాయర్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. సో సివిల్ కేసు వేయాలనుకుంటే ముందుగా మనం తీసుకోవాల్సిన ప్రాథమిక చర్యలు ఏంటి? ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా కేసు ఫైల్ చేయాలనుకుంటారు, దానికి ప్రాపర్గా రీజన్, కాజ్ ఉందా, కాజ్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. కాజ్ ఆఫ్ యాక్షన్ అంటే ఏంటంటే ఏదైనా అయ్యి ఉండాలి, అంటే ఏదైనా ఇన్సిడెంట్ అయ్యి ఉండాలి. ఐదర్ ఎగ్జాంపుల్ చెప్తా అంటే మీకు ఒక ల్యాండ్ ఉంది, దానికి వచ్చి ఎవరో పక్కకున్న వాళ్ళు కబ్జా పెట్టిండ్రు, ఒక ఇష్యూ రేజ్ అయింది అంటే ఒక కాజ్ ఆఫ్ యాక్షన్ అయింది. సో కాజ్ ఆఫ్ యాక్షన్ ఫస్ట్ ప్రయర్ ఉండాలి. ఒకవేళ కాజ్ ఆఫ్ యాక్షన్ ఏదైనా ఉంటే మీరు సివిల్ సూట్ వేయచ్చు. ఫస్ట్ ఇంగ్రీడియంట్ అదే. ఒకవేళ తర్వాత అది ఉన్న తర్వాత మీరేం చేయాలి అంటే ఒక అడ్వకేట్ని కలిసి మీరు దానికి సంబంధించి కేసు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏంటంటే మీ తరఫున ఒక లీగల్ నోటీస్ పోతుంది. ఎవరైతే మీకు ఇప్పుడు ల్యాండ్ కబ్జా అని ఎగ్జాంపుల్ ఇచ్చినా, ఒకవేళ అట్లాంటి ఏమైనా డిస్ప్యూట్స్ ఉంటే కనుక ఎవరైతే ఆ డిస్ప్యూట్ లేపినారో వాళ్ళకి ఒక లీగల్ నోటీస్ అని పంపించాలి. ఈ లీగల్ నోటీస్ పంపించిన తర్వాత వాళ్ళు దానికి రెస్పాండ్ అవ్వాలి, దానికి ఒక టైం ఇస్తారు. ఆ లోపల ఒకవేళ వాళ్ళు లీగల్ నోటీస్కి రిప్లై ఇవ్వకపోతే అప్పుడు మీరు వెళ్ళి సివిల్ సూట్ వేయచ్చు. అండ్ దీనికి మెయిన్గా కావాల్సింది ఏంటంటే ఒక ఎవిడెన్స్, నిజంగా కూడా మీకు అక్కడ జరిగింది, మీకు ప్రాపర్టీకి సంబంధించి ఒక డిస్ప్యూట్ అనేది ఉంది అనడానికి చూపించడానికి ఎవిడెన్స్, అది విట్నెసే కావచ్చు, డాక్యుమెంటరీ ప్రూఫే కావచ్చు, ఏదైనా కావచ్చు, దానికి ప్రాపర్ ఎవిడెన్స్ ఉండాలి. ఇది మెయిన్ పాయింట్స్. ఎందుకంటే ఎవిడెన్స్ లేకపోతే మీరు సివిల్ సూట్, ఎందుకంటే ఒక కోర్టుకి వెళ్తే కేసు రన్ అయ్యేది ఎవిడెన్స్ మీదనే, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మీదనే మీ సివిల్ సూట్స్ మ్యాక్సిమం రన్ అవుతాయి. సో ఆ సివిల్ సూట్లో
కావాల్సిన ఎవిడెన్స్ మీ దగ్గర లేకపోతే మాత్రం మీరు కేసు ఓడిపోతారు. ఎవరి దగ్గర ఎవిడెన్స్ ప్రాపర్గా ఉంటే వాళ్ళు గెలుస్తారు. సో వాళ్ళకి సంబంధించిన ఎవిడెన్స్ అంతా ఏది మిస్ కాకుండా వేయొచ్చు. దాని తర్వాత ఏంటంటే మీరు ఎంచుకునే అడ్వకేట్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. మీరు ఏది కేసు అంటే ఎవరికంటే వాళ్ళకి ఇస్తే మాత్రం ఆ కేసు కరెక్ట్ పోదు. సో చూస్ చేసుకునేటప్పుడు మంచి అడ్వకేట్ని చూస్ చేసుకోమని చెప్తాను నేనైతే. సో చూస్ చేసుకున్న తర్వాత కూడా ఒకవేళ కేసు ఫైల్ అయిన తర్వాత వదిలేయకుండా ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేసుకుంటూ ఉండండి. ఓకే, ఫాలోఅప్ చేసుకున్న తర్వాత అంటే అడ్వకేట్ని కేసు ఇచ్చినామంటే సంవత్సరాల తరబడి అసలు లాయర్లకు కాల్ కూడా చేయరు. అట్లా కాకుండా ఎవ్రీ అడ్జర్న్మెంట్కి ఎప్పుడైతే అడ్జర్న్మెంట్ ఇచ్చిందంటే నెక్స్ట్ డేట్ ఇస్తూ ఉంటే ఆ డేట్ ప్రకారం మీరు వెళ్ళి అది ఏమైంది కేసులు అని చెప్పేసి ఎప్పటికప్పుడు అడుగుతూ ఉండాలి. అట్లా ఫాలోఅప్ చేసుకోకపోతే మాత్రం మీ కేసు ఎక్కడుందో అక్కడే ఉంటుంది. సో ఇట్లాంటి ఫాలోఅప్ కూడా ఇంపార్టెంట్. సో ఒకవేళ కనుక ఇదంతా అయిపోయాక మీరు కేసు గెలిస్తే ఓకే, ఒకవేళ మీరు కేసు ఓడిపోతే అక్కడికి కాకుండా మీరు అప్పీల్స్కి వెళ్ళండి. అంటే ఒక లోవర్ కోర్టులో మీరు కనుక ఓడిపోతే హైకోర్టులో వెళ్ళి ఛాలెంజ్ చేయండి ఒకవేళ మీ సైడ్ న్యాయం ఉంటే. కానీ ఉట్టిగా ఏం కేసు లేకపోయినా మీ ఫేక్ కేసు అనవసరమైన కేసులు ఏం లేకున్నా కేసులు మాత్రం ఫైల్ చేయొద్దు. టైం వేస్ట్, మీరు గెలవరు, ఇంకొకరిని కూడా టార్చర్ పెట్టినట్టు. ఇప్పుడు సివిల్ కేసు ఫైల్ చేయాలనుకుంటే ఏ ఏ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి మేడం మనకు? మీరు ఎవరైనా సివిల్ ఇప్పుడు సపోజ్ ఒక ల్యాండ్ అనుకోండి, దానికి ల్యాండ్ డిస్ప్యూట్ అనుకుందాం ఎగ్జాంపుల్. అంటే నేను అన్నిటికీ చెప్తా, బట్ బేసిక్ ఎవిడెన్స్ ఏదో చెప్తా, బేసిక్ డాక్యుమెంట్స్ ఏదో చెప్తా. ఒకవేళ కనుక మీరు సివిల్ సూట్ అట్లా వెయ్యాలి అనుకుంటే ఫస్ట్ కావాల్సింది అంటే టైటిల్ డీడ్స్ ఉండాలి. అంటే ఆ ప్రాపర్టీకి మీరు ఓనర్ అని చూపించడానికి ఒక టైటిల్ డీడ్ కావాలి. సేల్ డీడా, గిఫ్ట్ డీడా, ఏదైనా సరే దానికి సంబంధించి ఒక డీడ్ ఉండాలి. టైటిల్ డీడ్ అంటే దానికి మీరు ఓనరు, ఆ ప్రాపర్టీ మీదే అని చూపించడానికి ఒక టైటిల్ డీడ్ ఉండాలి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటంటే అందులో మీరు పొజిషన్ ఉండాలి. అంటే ప్రాపర్టీలో మీరు అందులో కబ్జా పెట్టి ఉండాలి. ఎవరో కబ్జాలు ఉండడం కంటే మీరు కబ్జాలు ఉంటే మీ కేసుకి ఎక్కువ అడ్వాంటేజ్ అనమాట. సో అలాంటిది ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ కేసుకి సంబంధించిన ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఉండాలి. అంటే లింక్ డాక్యుమెంట్స్ అంటే ఏంటంటే ఆ ప్రాపర్టీ మీకు ఎలా వచ్చింది, అంటే ఎవరి నుంచి ఎవరు కొన్నారు అట్లా ఒక టైటిల్, ఒక ఫ్లో చూపించాలి. టైటిల్ ఫ్లో అంటే ఏంటంటే దాని హిస్టరీ, కరెక్ట్గా చెప్పాలంటే దాని చరిత్ర, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది ప్రాపర్టీ, అంటే ఎవరి నుంచి ఎవరి వరకు వచ్చింది, ఎలా వచ్చింది అని చూపించే ప్రతి ఒక్క కాగితం ఉండాలి. సో దానివల్ల ఏంటంటే మీరు దానికి చూపించుకోగలుగుతారు, అంటే ఈ ప్రాపర్టీ మీది అని చెప్పేసి. ఇది కాకుండా RORs ఉండాలి. అంటే ఏదైనా సరే ఇప్పుడు రెవెన్యూలో ప్రతిది మీరు ప్రాపర్టీ ఏదైనా ఉంది అంటే ఒకవేళ మీ తాతల ఆస్తి మీద ఉందనుకోండి, అది మీ పేరు మీదకి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మార్చుకోకుండా అట్లే వదిలేస్తే అది ఎప్పటికైనా డిస్ప్యూట్ అవుతుంది. సో మ్యూటేషన్ ఆన్ టైం చేయించుకోవడము. ఇప్పుడు గవర్నమెంట్ ఏదన్నా కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినా కూడా, ఇప్పుడు ధరని ఇట్లాంటి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు, LRS ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏంటంటే దాని తగ్గట్టు ఆన్లైన్లో కూడా మీరు ఎప్పటికప్పటికి మీరు అప్డేట్ చేసుకోవడం, అది ప్రాంప్ట్గా ఉండి అప్డేట్ చేసుకోవడం. సో ఈ డాక్యుమెంట్స్ అంతా కూడా కోర్టుకి అవసరం పడుతుంది. లేదు కొన్నిసార్లు విట్నెస్లు అవసరం ఉండొచ్చు. సో విట్నెస్లు కూడా కరెక్ట్గా ఉంచుకోండి. విట్నెస్లు అంటే వేరే వాళ్ళు అంటే వాళ్ళని ఏమంటారు మీకే వచ్చి విట్నెస్ ఇచ్చేటట్టు, వాళ్ళు వేరే వాళ్ళ మాట వినకుండా, అంటే ఎదురు ఉన్న వాళ్ళతో కొల్లుడు కాకుండా మీకే కరెక్ట్గా విట్నెస్ ఇచ్చేటట్టు ఆ విట్నెస్ మీరు గ్రిప్లో పెట్టుకోవడము, ఇలాంటివి అన్నీ కూడా. ఒకవేళ ఇలాంటి ఏం కేసు ఉన్నా, ఇది జస్ట్ నేను ప్రాపర్టీ గురించి చెప్తున్నాను, అట్లా కేసు టు కేసు డిఫర్ అవుతుంది. సో కేసు తగ్గట్టు దానికి సంబంధించిన ప్రతి ఒక్క డాక్యుమెంట్ అనేది పెట్టుకోవాలి, అప్పుడే కేసులు మీరు వేయగలుగుతారు. ఇవన్నిటితో పాటు లీగల్ నోటీస్ కూడా ఇచ్చి ఉండాలి. లీగల్ నోటీస్ కూడా ఒక డాక్యుమెంట్ అవుతుంది. ఓకే, కాలర్ అయితే ఒకరు ఉన్నారు మేడం, సత్యనారాయణ గారు విజయనగరం నుంచి. సత్యనారాయణ గారు నమస్కారం అండి. హలో, నమస్తే అండి. చెప్పండి, సమస్య ఏమిటండి? హలో, వినిపిస్తుందండి, చెప్పండి, సమస్య ఏమిటండి? నేను స్టేట్ గవర్నమెంట్ రిటైర్ ఎంప్లాయీ అండి. హలో, చెప్పండి. వినిపిస్తుంది. మీరు టీవీ చూస్తున్నారా సత్యనారాయణ గారు? వస్తున్న వాయిస్ వస్తుంది. టీవీ సౌండ్ మ్యూట్ లో పెట్టినది, లేకపోతే టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. లేదండి, లేదు నేను టీవీ సౌండ్ ద్వారా లేదండి. ఓకే, చెప్పండి. టీవీ సౌండ్ మ్యూట్ లోనే ఉంది. నేను VR స్కీమ్ లోని స్టేట్ గవర్నమెంట్ రిటైర్మెంట్ తీసుకున్నానండి. నాకు కొన్ని రావాల్సిన VR స్కీమ్ స్టేట్ గవర్నమెంట్ తీసుకున్నాను నేను. అయితే నాకు రావాల్సిన కొన్ని బెనిఫిట్స్ రాలేదు. ఒక 4 months బట్టి తిరుగుతున్నాను. RT యాక్ట్ లో వేయాలంటే మనకి అంటే వాళ్ళు టైం పడుతుంది అంటున్నారు. అది ఎంత టైం పడుతుంది అనేది నాకు ఇన్ఫర్మేషన్ దొరకడం లేదు. ఆ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో వెయ్యాలి అనుకుంటే ఏది చేయాలి అనే ఇన్ఫర్మేషన్ గుర్తుంచుకోండి. మీరు RTA ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే RTA ఏ డిపార్ట్మెంట్కి అడిగారు అండ్ ఏం అడిగారు? RTA ఇంకా అడగలేదండి నేను. ఇంకా
నేను ఇంకా అడగలేదండి. నా బెనిఫిట్స్ కంప్లీట్ గా రాలేదు. వాటి గురించి నేను తిరుగుతుంటే వాళ్ళు అవుతుందని చెప్తారు. అవుతుంది, వారం అవుతుంది, నెల అవుతుంది అంటున్నా. దగ్గర 3 months దాటిపోయింది, అవ్వడం లేదు. అందుకు అది ఏ స్టేజ్ లో నా ఫైల్ ఉన్నాయా అనేది నాకు ఇన్ఫర్మేషన్ నాకు తెలియడం లేదు. పర్టికులర్ హెచ్ఓడిస్, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఎవరుంటారో వాళ్ళని నేను కన్సల్ట్ చేస్తే అవుతుందండి ప్రాసెస్ లో ఉంది అని చెప్తున్నారు తప్ప ఏ స్టేజ్ లో ఉన్నదనే ఇన్ఫర్మేషన్ నాకు వాళ్ళు చెప్పడం లేదు. అది నా ఫైల్ అనేది, నా ఎస్ఆర్ అనేది, సర్వీస్ రిజిస్టర్ అనేది ఏ స్టేజ్ లో ఉన్నది అని పొజిషన్ ఏంటి తెలియాలంటే ఆర్టీ యాక్ట్కి వెళ్ళొచ్చా, దాని ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుందా రాదా అన్నది. అండి మీకు అమౌంట్ టోటల్ రాలేదా, పార్ట్ ఆఫ్ ఇట్ రాలేదా? టోటల్ అమౌంట్ వచ్చిందండి. అయితే నేను అనుకున్నది రాలేదన్నమాట. దాని గురించి నేను రీఅపీల్ చేశాను అనమాట. రీఅపీల్ ఎక్కడ చేశారు? అమౌంట్ వచ్చిందండి. రీఅపీల్ ఎక్కడ చేశారు? మా కన్సర్న్ డిపార్ట్మెంట్ లోనే చేశానండి. సో కన్సర్న్ డిపార్ట్మెంట్ కి రీఅపీల్ చేసినప్పుడు ఏం జరిగింది? అందులో వాళ్ళు అప్లికేషన్ ఫార్వర్డ్ చేశారు, నాకు ఒక కాపీ ఇచ్చారు ఫార్వర్డ్ చేసి. రిప్లై ఏమి ఇచ్చారు అని మీరు ఎప్పుడైతే రీఅపీల్ చేసిండ్రో వాళ్ళు ఏదో విధంగా మీకు రిప్లై ఇవ్వాలి. నేను రాసిచ్చిన అపీల్ కి నాకు నా పర్సనల్ కాపీ నాకు వాళ్ళు కౌంటర్ సైన్ చేసి నాకు ఇచ్చారు. మీది పంపిస్తామండి అపీల్ అని, మీది ఫార్వర్డ్ చేస్తామండి, మీరు టచ్ లో ఉండండి, మీకు పంపిస్తాము, మీరు అడుగుతున్నారు అది జెన్యూనా కాదు అనేది పైన వాళ్ళు ఇచ్చేసి మీకు చెప్తారని చెప్పారు. పైన ఆఫీసర్స్ డిసైడ్ చేసి మీరు ఎలిజిబుల్ అయితే మీకు ఇస్తారు, లేకపోతే అప్పుడు మీకు రిప్లై ఏంటి అనేది మీకు ఇచ్చింది కరెక్ట్ గా అయిపోయిందా లేదని చెప్తారు మీకు అని చెప్పారు మాకు. ఇప్పుడు మీరు ఆర్టీఐ వెయ్యాలి అంటే మీరు మీ కన్సర్న్ డిపార్ట్మెంట్కే వెళ్ళి వెయ్యాలి. ఎందుకంటే ఆర్టీఐ యాక్ట్ కింద ఏంటంటే ఇక్కడ ఏ డిపార్ట్మెంట్లో అయినా ఆర్టీఐ కింద అప్లికేషన్ వేయొచ్చు. ఎందుకు అంటే ఆర్టీఐ దేనికోసం ఉంది అంటే మీకు రైట్ టు ఇన్ఫర్మేషన్, మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఆర్టీఐ యాక్ట్ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ దాట్ థింగ్. సో మీరు కనుక ఇది ఎందుకు అంటే లేట్ ఎందుకు అవుతుంది, నాకు రావాల్సిన అమౌంట్ నాకు ఎందుకు వస్తలేదు, ఎక్కడ లాగ్ అయిందని చెప్పి క్వశ్చన్ ఇస్తూ నాకు ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పేసి ఆర్టీఐ కింద మీ డిపార్ట్మెంట్గా మీరు ఆర్టీఐ కింద పంపొచ్చు. సో వాళ్ళు ఏంటంటే ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం మేబీ 15 days లోపల వాళ్ళు మీకు రిప్లై ఇవ్వాలి. సో ఆర్టీఐలో మీరు ఇది వేయొచ్చు, ఇది అడగొచ్చు, ఎందుకు నాకు అమౌంట్ అనేది రావట్లేదు, ఏ రీజన్ వల్ల రావట్లేదు, ఆ రీజన్ కోసం అడుగుతూ మీరు ఆర్టీఐ సో దాని కింద మీరు అడగొచ్చు. నేను సమ్ సోర్సెస్ తెలుసు అంటే పోస్ట్ లోని మనం ఏదో పోస్ట్ కార్డు ద్వారా మనం డైరెక్ట్ డిపార్ట్మెంట్ల కంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ల దగ్గర ల్యాగ్ అవుతుంది కదా. నేను ఆర్టీ యాక్ట్ వేయడం వల్ల దాన్ని వాళ్ళు ఏమైనా మళ్ళీ సీరియస్ గా తీసుకునే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? సీరియస్ అంటే కాదండి, ఎండ్ ఆఫ్ ద డే యూ హ్యావ్ యువర్ రైట్, మీ రైట్ మీకుంది అని తెలుసుకునే రైట్ కూడా మీకుంది. ఒకవేళ మీకు నిజంగా లాగ్ అయింది అంటే ఇప్పటివరకు మీకు రాలేదు, డిలే అయింది, మీకు రావాల్సిన అమౌంట్ మీకు రాలేదు, ఎందుకంటే మీరు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత మీకు రావాల్సిన అమౌంట్ ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం లోపల ఇవ్వలేదు అంటే మీ రైట్ వయలేట్ అయినట్టే. కాబట్టి మీరు ఆర్టీ కింద 100% అడిగే ఛాన్స్ ఉంది. అడగడం కూడా ఏది అడగొచ్చు అంటే ఎందుకు డిలే అవుతుంది, ఏ విషయంలో అమౌంట్ అనేది డిలే అయ్యి స్టక్ అయింది అనేది ఈ క్వశ్చన్ అనేది మీరు ఆర్టీఏ కింద మీ డిపార్ట్మెంట్ని మీరు అడగొచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. బట్ లేదు ఇంకా డిలే అవుతుంది, ఎలా అయినా సరే మీ అమౌంట్ మీకు రావాలంటే మాత్రం మీరు సర్వీస్ మ్యాటర్ కింద హైకోర్టులో వేసుకోవచ్చు. కౌంటర్ ఫైల్ తీసుకుని వెయ్యాలా మనం, ఏమైనా అవసరం లేదు డైరెక్ట్ వెయ్యొచ్చు. ఆర్టీఐ అనేది ఏంటంటే జస్ట్ ఒక లెటర్ రాసినట్టు అండి. ఆ ఫార్మాట్ లో ఒక ఫార్మాట్ ఉంటుంది. అంటే మేడం గారు అంటే ఆర్టీ యాక్ట్ అడిగానే అయినా వాళ్ళ దగ్గర నాకు పాజిటివ్ రాలేదు అని దాన్ని బేస్ చేసుకొని మనం హైకోర్టుకి వెళ్ళొచ్చు, అవసరం లేదు. చూడండి ఆర్టీఐ కింద బేస్ చేసుకొని దాని మీద రిట్ వేసుకోవచ్చు హైకోర్టులో. సేమ్ టైం మీకు అమౌంట్ మీకు రావట్లేదు అని చెప్పేసి మీ కన్సర్న్ డిపార్ట్మెంట్ని రెస్పాండెంట్ చేస్తూ కూడా మీరు హైకోర్టులో వేయచ్చు, నాకు ఈ అమౌంట్ రాలేదు అని చెప్పేసి. ఎందుకంటే మీరు గవర్నమెంట్కి సంబంధించిన ఎంప్లాయీ కాబట్టి గవర్నమెంట్ మీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ మీద కేసు వేస్తూ మీరు హైకోర్టులో రిట్ ఫైల్ చేయొచ్చు. మేడం గారు ఇప్పుడు ఏ అప్లికేషన్ అయినా సరే త్రూ కన్సర్న్ డిపార్ట్మెంట్ ద్వారా ఫార్వర్డ్ చేసి కోర్టుకి వెళ్ళాలి అంటారు కదా, అలా కాకుండా ఇప్పుడు నేను వాళ్ళు బైపాస్ చేసి వేయచ్చా?
ఇప్పుడు ఒక ప్రొసీజర్ కంపల్సరీ ఫాలో కావాలి, కింద నుండి మీదకి వెళ్ళాలి, డైరెక్ట్ మీదకి వెళ్ళడానికి ఉండదు. అవునవును, అదే 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 ప్రొసీజర్ అండి. యూ హ్యావ్ టు ఫాలో ద డ్యూ ప్రాసెస్. యూ హ్యావ్ టు ఫాలో ద డ్యూ ప్రాసెస్. డ్యూ ప్రాసెస్ అంటే ఇప్పుడు కింద నుంచి ఆఫీసర్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసుకొని అప్పుడు కోర్టుకి వెళ్తున్నాను రైట్. ఎందుకంటే మీరు డైరెక్ట్ వెళ్తే అసలు మీరు అడగలేదు, డైరెక్ట్ మా దగ్గరికి ఎందుకు వచ్చిందో అంటది హైకోర్టు. అవునవును, ఓకే, అదే డౌట్. సో ప్రాసెస్ ఫాలో చేయాలి, అప్పుడే మీకు కరెక్ట్గా ఐ మీన్ టైం వేస్ట్ కాదు, లేకపోతే మళ్ళీ వెనక్కి ఇవ్వమంటారు ఖచ్చితంగా. ఓకే. సో మనం రకరకాల ఇప్పుడు సివిల్ కేసులు అనేవి రకరకాలు ఉంటాయి మేడం. ఏ కేసు ఏ కోర్టులో వేసుకోవాలి సివిల్ కేసు అనేది? ఇప్పుడు ఏ కోర్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు ఏ విధంగా వేయచ్చు జ్యూరిస్డిక్షన్స్ అనేది ఉంటుంది. సో మామూలుగా ఏంటంటే ఒకటి ఏంటంటే సివిల్ సూట్స్ అనేది జూనియర్ కోర్ట్స్ కానీ లేదా సీనియర్ కోర్ట్స్ కానీ వేయచ్చు. సో అది ఒక డివిజన్ ఉంటుంది. సో ఏ సివిల్ సూట్ అయినా సరే జూనియర్ సివిల్ కోర్ట్స్కి వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి పెక్యునరీ జ్యూరిస్డిక్షన్ అంటారు. దీని ఏంటంటే మీరు ఫైల్ చేసినప్పుడు ఆ కేసుకి సంబంధించింది ఎంత అమౌంట్ ఉంది, ఆ ప్రాపర్టీ వాల్యూ లేదా క్లెయిమ్ అమౌంట్ ఎంత ఉంది అనేది ఆ అమౌంట్ మీద బేస్ చేసుకొని ఎంత లిమిట్ బట్టో దాన్ని బట్టి కూడా కోర్ట్ డిసైడ్ అవుతుంది, జ్యూరిస్డిక్షన్ అనేది డిసైడ్ అవుతుంది. సో ఈ రకంగా కాకుండా ఇంకోటి ఇప్పుడు టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అంటే ఏంటంటే ఎక్కడైతే ఈ ప్రాపర్టీ సిచ్యువేట్ అయి ఉందో అంటే ఈ ప్రాపర్టీ అనేది ఎక్కడ ఉందో దాన్ని బట్టి టెరిటోరియల్ వస్తుంది. పెక్యునరీ వచ్చేసి ఏంటంటే అమౌంట్ బట్టి ఉంటుందన్నమాట, ఎంత అమౌంట్ ఏంటి అని చెప్పేసి. సో ఇట్లా రకరకాలుగా ఈ కోర్ట్స్ అనేది ఉంటే దాన్ని బట్టి జ్యూరిస్డిక్షన్ అనేది డిసైడ్ అవుతుంది. అంటే సివిల్ కేసు ఫైలింగ్కి ఎంత ఖర్చు అవుతుంది సాధారణంగా? కోర్టు ఫీజు అనేది ఎలా నిర్ణయిస్తారు మేడం? కోర్టు ఫీజు అనేది దానికి ఒకటి యాక్ట్ ఉంటుంది, దాని యాక్ట్ ప్రకారము ఆ కోర్టు ఫీజు అనేది డిసైడ్ అవుతుంది. మీరు వేసే కేసు బట్టి మార్కెట్ వాల్యూ ఎంత ఉంది, ఆ మార్కెట్ వాల్యూ తగ్గట్టు మీరు కోర్టు ఫీజు కట్టాలి. చాలామంది క్లయింట్స్ అడుగుతుంటారు కోర్టులో ఫ్రీ కదా అని, తెలియని వాళ్ళు అంటూ ఉంటారు, అరే కోర్టులో ఫీజు అని తీసుకుంటారు, ఫ్రీగా చేయాలి కదా, గవర్నమెంట్ కదా పెట్టింది కోర్టులో ఫ్రీగా. అట్లా ఉండదు, కోర్టులో కంపల్సరీ కోర్టు ఫీజు కట్టాల్సిందే. కోర్టు ఫీజు కడితేనే మీ కేసు ఫైల్ అవుతుంది. సో మరి ఎక్కువ ఉండదు. మీరు ఒకవేళ క్లెయిమ్ అంటే కౌంటర్ క్లెయిమ్స్ వేస్తున్నారు, డ్యామేజెస్ వేస్తున్నారు, అట్లాంటివి ఏమైనా ఉంటే మాత్రం ఫీజులు కొంచెం ఎక్కువ ఉంటాయి. బట్ కోర్ట్ ఫీజు మాత్రం మినిమం బేసిక్ కట్టే కోర్ట్ ఫీజు ఫైల్ అవుతుంది. దేనికైనా ఫీజు కట్టాలి కదా. ఇప్పుడు మీరు ఏదైనా ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు, దాని రిజిస్ట్రేషన్ ఫీజు కట్టే కదండి మీరు అదేమంటే రిజిస్ట్రేషన్ చేపిస్తారు. సో ప్రతి దానికో ఫీజు ఉన్నట్టు కోర్టు కూడా ఫీజు ఉంటుంది. ఇప్పుడు సివిల్ కేసులో డిస్ట్రిక్ట్ కోర్ట్ అని, సివిల్ జడ్జి కోర్ట్ అని చెప్పేసి హైకోర్టు ఇలాంటి వాటిల్లో ఏ సందర్భాల్లో ఎలా వేసుకోవచ్చు కేసు మేడం? ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు హైరార్కీ ఉంటుంది, అంటే కింద నేను చెప్పాను కదా కింద నుంచి మీదకి వెళ్ళాలన్నట్టు. ఎట్లా అంటే ఫస్ట్ అంటే సివిల్ జడ్జ్ కోర్ట్స్ ఉంటాయి. సో సివిల్ జడ్జ్ కోర్ట్స్లో ఫస్ట్ కేసు అనేది మీరు ఎక్కడ వేయాలని క్వశ్చన్ వచ్చినప్పుడు మాత్రం ఫస్ట్ మీరు వేయాల్సింది సివిల్ జడ్జ్ కోర్టులో వేయాలి. లేదు అక్కడ మీ కేసు ఓడిపోయినరు అంటే మీరు అప్పీల్కి వెళ్ళాలి అంటే మళ్ళీ డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్ళాలి. డిస్ట్రిక్ట్ కోర్టులో కూడా మీరు ఓడిపోయినారు అంటే మళ్ళీ అప్పీల్కి హైకోర్టుకి వెళ్ళాలి. హైకోర్టు తర్వాత అయితే సుప్రీంకోర్టు. సో ఈ హైరార్కీ అనేది మెయింటైన్ చేయాలి. సో ఫస్ట్ వచ్చి సివిల్ జడ్జ్ కోర్టు, తర్వాత డిస్ట్రిక్ట్ కోర్టు, తర్వాత హైకోర్టు, తర్వాత లాస్ట్కి వస్తే సుప్రీంకోర్టు. సో ఈ హైరార్కీ మెయింటైన్ చేయాలి. అంటే సివిల్ కేసు దాఖలైన తర్వాత అసలు ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, దీనికి సంబంధించి ఎన్ని దశల వారీ ఉంటుంది మేడం? సివిల్ కోర్ట్స్ కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది యూజువల్గా. ఎగ్జాంపుల్ ఏంటంటే ఫస్ట్ మీరు స్టార్ట్ చేయాల్సింది ఏంటంటే లీగల్ నోటీస్తో. అంటే ఏదైనా ఒకవేళ డిస్ప్యూట్ రైజ్ అయింది అనుకోండి, ఏదైనా అయింది, మీ ప్రాపర్టీ కబ్జా పెట్టుకోవడము లేకపోతే ఎంక్రోచ్ అవ్వడము ఇలాంటి ఏదో ఒక డిస్ప్యూట్ అయింది, లేకపోతే డబుల్ రిజిస్ట్రేషన్స్ అయినాయి, అలాంటి ఏదైనా అయ్యి ఉంటే ఏదైనా డిస్ప్యూట్ అయింది ప్రాపర్టీకి సంబంధించి, అప్పుడు ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది లీగల్ నోటీస్ పంపించాలి. లీగల్ నోటీస్తోనే స్టార్ట్ చేయడం బెటర్. ఎందుకంటే కొంతమంది లీగల్ నోటీస్తో కూడా వచ్చి అరే ఎందుకులే తగాదా క్లియర్ చేసుకుందాం, కాంప్రమైజ్ అవుదాం, సెటిల్మెంట్ చేసుకుందాం అనే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో ఫస్ట్ స్టార్ట్ విత్ లీగల్ నోటీస్. సో లీగల్ నోటీస్ ఇచ్చిన తర్వాత 15 రోజులు టైం ఇస్తాం. లీగల్ నోటీస్లో 7 days 15 days అట్లా టైం ఇస్తాం. సో ఇట్లా రకరకాల అంటే మనం ఒకవేళ కొన్ని యాక్ట్స్లో కొంచెం ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ టైం కూడా ఉంటుంది. మీరు 15 days ఉంటుంది, కొంతమంది 2 నెలలు అట్లా ఉంటుంది. సో ఆ యాక్ట్ ప్రకారము ఏ కేసుకు ఉంటుందో ఆ కేసు సంబంధించి అంత టైం మనం ఇస్తాం. ఎగ్జాంపుల్ 15 రోజులు టైం ఇచ్చినాం. 15 రోజులు మనం లీగల్ నోటీస్ పంపించిన తర్వాత కూడా వాళ్ళు రెస్పాన్స్ ఇయ్యనప్పుడు మీరు వెళ్ళి కోర్టులో కేసు వేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు కేసు వేసినప్పుడు ఫస్ట్ ఒక పిటిషన్ ఇస్తాం, దాన్ని ప్లేంట్ అంటాం. సో దాంతో స్టార్ట్ అవుతుంది. ఒక ప్లేంట్లో ఏముంటుందంటే మనము ఏ కేసు అయితే వేస్తున్నామో ఆ కేసు ఇప్పుడు నేను స్టోరీ ఉంటుంది కదా, ప్రతి కేసుకు ఒక స్టోరీ ఉంటుంది. ఇప్పుడు ఇది నా ప్రాపర్టీ, ఇక్కడ ఉన్నది, ఈ సర్వే నెంబర్లు ఉన్నది, ఈ డిస్ట్రిక్ట్లు ఉన్నది, ఇక్కడ ఉన్నది, స్టార్ట్ అట్లా చేస్తాం. తర్వాత స్టోరీ చెప్తాం, ఇది నా ప్రాపర్టీ కానీ మా పక్క వాళ్ళు వచ్చి మా మీద కబ్జా పెట్టిండ్రు, ఎందుకు పెట్టిండ్రు, వాళ్ళ దగ్గర ఏమున్నాయి ఏం లేవని చెప్పడం. ఇది ఇట్లా ప్లేంట్లు ఇవన్నీ ఉంటాయి. తర్వాత
దీనికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా ప్లెయింట్లో వేస్తాం. లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్లో ఎందుకు వేస్తామంటే నేను చెప్పినవి కరెక్ట్ అని చెప్పడానికి ఇవన్నీ ప్రూఫ్లు, ఇవన్నీ కూడా సాక్ష్యాలు అని చెప్పడానికి దానికి కేసుకి సంబంధించిన ప్రతి ఒక్క డాక్యుమెంట్ కూడా ప్లెయిన్తో సహా వేస్తాం. సో అది వేసిన తర్వాత ఏమవుతుందంటే ఫస్ట్ స్క్రూటినీ జరుగుతుంది. స్క్రూటినీ అంటే ఏంటంటే ఒక చెకింగ్ లాగా, ఆ పేపర్స్ చెకింగ్ చేసి మీ కేసు అసలు అంటే పరిధిలో ఉందా లేదా, న్యాయ పరిధిలో ఉందా లేదా అనేది చూస్తారు. దాన్ని బట్టి కేసు అలవ్ అయిన తర్వాత స్క్రూటినీ జరిగిన తర్వాత బెంచ్ మీదకి పోతుంది. బెంచ్ మీద పోవడం అంటే ఏంటంటే జడ్జి దగ్గరికి వెళ్ళడం, కేసు ఆయన వెళ్ళడం, జడ్జి గారి దగ్గరికి వెళ్ళడం, చూస్తారు. చూసిన తర్వాత సమన్స్ వెళ్తుంది. దానికంటే ముందే సమన్స్ వెళ్తుంది. సమన్స్ అంటే మనం ఎవరి మీద అయితే కేసు వేస్తున్నామో వాళ్ళకి సమన్స్ పంపించి, నోటీసులు పంపించి మీరు వచ్చి కోర్టులో హాజరుగండి, దీనికి సంబంధించిన ఏ సమాధానం చెప్పాలనుకుంటారో వచ్చి చెప్పండి అని చెప్పేసి సమన్స్ పోతాయి, నోటీసులు పోతాయి. సో ఎప్పుడైతే కోర్టు దగ్గరకు కేసు వస్తుందో, ఏ డేట్ రోజు అయితే అనౌన్స్ అవుతుందో ఆ డేట్లో సమన్స్లో ఆ డేట్స్ చెప్తారు, నోటీస్లో డేట్ రోజు ఏ డేట్ రావాలో చెప్తారు. ఆ డేట్లో ఎవరి మీద అయితే కేసు వేసినామో వాళ్ళు వస్తారు, రెస్పాండెంట్స్ వస్తారు. వచ్చి వాళ్ళు చెప్పుకోవాలి ఇది అని చెప్పి, వాళ్ళు ఒక అడ్వకేట్ని పెట్టుకోవాలి, వాళ్ళు వచ్చి వకాలతులు వేయాలి, వాళ్ళు చేయాలి. ఇట్లా ట్రయల్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత ఇష్యూస్ ఫ్రేమ్ అవుతాయి. ఇష్యూస్ అంటే ఏంటంటే అసలు ఇందులో మెయిన్ క్వశ్చన్ ఏంటి, ఈ కేసు వేసిన దాంట్లో అసలు మెయిన్ ఇష్యూ ఏంటి, ఇష్యూ అంటే తెలుసు కదా మెయిన్ ప్రాబ్లం ఏంటి, అట్లా ఇష్యూస్ ఫ్రేమ్ చేస్తారు. తర్వాత ఏదైనా ఐఏఎస్ ఉంటాయి, ఐఏఎస్ అంటే ఉంటాయి కదా ఇంటరిమ్ రిలీఫ్లో ఐఏఎస్ ఏమైనా ఫైల్ చేయడము, తర్వాత హియరింగ్, క్రాస్ ఎగ్జామినేషన్, చీఫ్ ఎగ్జామినేషన్, ఇవన్నీ అయిన తర్వాత లాస్ట్ మొత్తం ఈ కేసు మొత్తం అయిపోయిన తర్వాత వచ్చేది జడ్జిమెంట్, ఆర్డర్స్ వస్తాయి. ఆర్డర్స్ వచ్చిన తర్వాత మీరు ఆ కాపీ తీసుకున్నారంటే కేసు ఖతం. ఓకే, సో ఈ ప్రొసీజర్ అంతా ఉంటుంది. ఇంత టైం అయితే పడుతుంది, ఎందుకంటే ఇన్ని స్టెప్స్ మీకు చెప్పినా సో దాని తగ్గట్టు టైం పడుతుంది. ఎందుకంటే ఎక్కడ కూడా తప్పు జరగకుండా చూసుకుంటూ ఉంటారు. సో అట్లా అడ్జస్ట్మెంట్స్ అవుతూ ఉంటాయి, డేట్స్ ఇవ్వడం అట్లా జరుగుతుంటాయి. ఏదైనా మిస్ అయినా కూడా టైం ఇస్తారు, మీరు ఈ టైం తీసుకొని మళ్ళీ వచ్చి తిరిగి చేయండి అని చెప్పి. సో అడ్వకేట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే సివిల్ కేసుల్లో స్టే ఆర్డర్ అని, ఇంటరిమ్ రిలీఫ్ అని చెప్పేసి ఇంజెక్షన్ అనేవి ఎలా తీసుకోవచ్చు మేడం? స్టే ఆర్డర్స్, ఇంటరిమ్ రిలీఫ్స్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా కేసు ఫైల్ చేసినాం అందులో ఏదైనా అర్జెన్సీ ఉంది, ఏదైనా ఎమర్జెన్సీ ఉంది అన్నప్పుడు మనం ఇంటరిమ్ రిలీఫ్ వేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ టైం లోపల నాకు ఇంటరిమ్ రిలీఫ్ కాకపోతే ఈ ప్రాపర్టీ అమ్మే అవకాశాలు, నేను ఎవరి మీద కేసు వేస్తున్నా వీళ్ళు వెంటనే నేను కనుక ఇప్పుడు స్టే తెచ్చుకోకపోతే వీళ్ళు వేరే వాళ్ళకి అమ్మే అవకాశం ఉంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒకటి, మీకు అర్థం కావాలి క్లియర్గా. సో ఇప్పుడు నాకు ప్రాపర్టీ ఉందండి, ఇప్పుడు నేను అర్జెంట్ దాని మీద స్టే తెచ్చుకోలేదు, ఎవడైతే నా ప్రాపర్టీ మీద కబ్జా పెట్టిండో వాడి నేను కనుక ఇప్పుడు స్టే తెచ్చుకోకపోతే పోయి వేరే వాళ్ళకి అమ్మేటట్టు ఉన్నాడు, నాకు నష్టం మీద నాకు డ్యామేజే కదా. అప్పుడు నేను వెళ్ళి కోర్టుకి వెళ్ళి అరే ఇది నా అమ్మేటట్టున్నారు, నేను ఎట్లా చేసి మాకు రిలీఫ్ ఇవ్వండి. ఇంటరిమ్ రిలీఫ్ అంటే ఏంటంటే టెంపరీగా ఇచ్చే రిలీఫ్. సో ఇంటరిమ్ రిలీఫ్ ఇస్తారు, దాని తగ్గట్టు స్టేస్ ఇస్తారు, దాన్ని స్టే ఆర్డర్స్, ఇంటరిమ్ రిలీఫ్. స్టే ఆర్డర్స్ కూడా ఉంటాయి ఇంటరిమ్ రిలీఫ్లో, ఆర్ ఇంజెక్షన్స్ అట్లాంటి ఏదైనా సరే కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోవడం అనమాట. దానికి మీరు ఏం చూపించాలి అంటే నాకు ఇంత అర్జెన్సీ ఉంది అండ్ ఈ టైంలో కనుక నాకు ఇంటరిమ్ రిలీఫ్ ఇవ్వకపోతే నాకు ఇంత డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది, నేను నష్టపోయే అవకాశం ఉంది, అసలు కేసు ఎందుకు వేసినామా అసలు అది వేస్ట్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. సో జడ్జిని కన్విన్స్ అనేది చెయ్యాలి, మీకు అర్జెన్సీ అనేది చూపించాలి, ఇది ప్రాబ్లం చెప్పగలిగితే జడ్జి గారు కనుక కన్విన్స్ అయితే అప్పుడు మీకు ఆర్డర్స్ అనేది ఇస్తారు. సో ఏదైనా సరే అర్జెన్సీ ఉండాలి, ఉట్టుగా టైం వేస్ట్ చేయకూడదు. సో కాలర్ అయితే ఉన్నారు మేడం, కృష్ణా జిల్లా నుంచి రాజేంద్ర ప్రసాద్ గారు. రాజేంద్ర ప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్తే మేడం. చెప్పండి సమస్య ఏమిటండి? సార్ చిన్నప్పుడు నేను పెంపకానికి వెళ్ళాను సార్. ఎక్కడికి వెళ్ళారండి? చిన్నప్పుడు పెంపకానికే వెళ్ళాను సార్. ఓకే. నన్ను వేరే వాళ్ళు పెంచుకున్నారండి చిన్నప్పుడు. ఓకే. అయితే నన్ను దత్తత చేసుకోలేదండి, కంటిన్యూగా పెరుగుతూనే ఉన్నాను నేను వాళ్ళ దగ్గరే. నా తర్వాత ఇంకొక అన్నయ్య కూడా ఇద్దరు పిల్లలు లేరని ఇద్దరిని పెంచుకున్నారండి, వాళ్ళ పిల్లలు లేరు. ఓకే. హలో, ఏ సంవత్సరంలో అండి? అదే 60 మన చిన్నప్పుడు 64, 65 సారీ 67, 68 ఆ టైంలో సార్. ఓకే. అది సార్. అయితే అట్లా పెరిగాం సార్. పెరిగిన తర్వాత ఈ మా వాళ్ళు ఏంటంటే తర్వాత ముందు మా నాన్నగారు చనిపోయారు, తర్వాత మా అమ్మగారు ఉన్నారు. మా అమ్మగారు ఆస్తి 2 ప్రాపర్టీలు ఉన్నాయి సార్. ఓకే. ఒక అన్నయ్యకేమో ఒకటేమో నాకని ఇచ్చారు సార్. అందులో పాస్టర్ గారు అయ్యా ఖాళీగా ఉంటుంది కదా కొంచెం నేను ప్రేయర్ పెట్టుకుంటానని చెప్పారు సార్. ప్రేయర్ పెట్టుకుంటాను, కొద్దిగా అమ్మచ్చారు దొలుసుకుని చదువుగా వేసుకుని అప్పుడప్పుడు నైట్ టైం ప్రేయర్ పెట్టుకుంటున్నారు సార్. ఓకే. అయితే ఈ మా అమ్మగారు మేమేమో ఏదో ఒకటి చేసుకోవాలన్న ఉద్దేశంతో మేమేమో పక్క ఊర్లో విజయవాడలో ఉండేవాడు సార్ నేను. మా అమ్మగారు ఏమో నూజివీడులో ఉండేవాళ్ళు నేను.
ఆ పక్కన వాళ్ళు ఏం చేశారంటే మామూలుగా ఈ కొద్దిగా హెల్ప్ గా కొంచెం పక్కన ఉన్న వాళ్ళని రమ్మంటే వాళ్ళు కొంచెం అటు ఇటు కొంచెం మా అమ్మగారు హెల్ప్ చేస్తా ఉండేవారు సార్. మేము విజయవాడలో ఉన్నాం కాబట్టి. ఓకే. ఇంకో పెద్ద ఏమో ఖమ్మంలో ఉంటారు సార్. అయితే సార్ ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ పాస్టర్ గారు వాళ్ళు మరి అంటే పక్క వీళ్ళు ఉన్నారు కదండి, వీళ్ళు ఎట్లయితే చూసి ఫేక్ డాక్యుమెంట్ పుట్టించి మా అమ్మగారితో మాది మొత్తం 18 సెంట్లు అండి. 18 సెంట్లు 10 సెంట్లు వీలునామా అదే మామూలుగా గిఫ్ట్ డీడ్ కింద రాపించుకున్నారండి. ఎవరు? పాస్టర్. అయితే ఈ మా ఇంటి పక్క ఉంటే కొంచెం హెల్ప్ గా మా అమ్మగారు చేసే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు చేశారు మేడం, చేపించుకున్నారు. ఆ ప్రాపర్టీ ఎక్కడి నుంచి వచ్చింది మీ మదర్ కి? మా మదర్ కొనుక్కున్నారండి. ఎవరు కొన్నారు? మా మదరే కొనుక్కున్నారు. డైరెక్ట్ మీ మదరే కొన్నారా? అవునండి, మా మదరే కొన్నారు. ఓకే. మా మదరే కొన్నారు. దాన్ని ఏంటంటే వీళ్ళు దాన్ని కొద్దిగా ఒంటరిగా ఉంటుంది కదన్నా, దాన్ని ఆసరా తీసుకుని ఫేక్ డాక్యుమెంట్ పుట్టించారు సార్. అది పుట్టించుకుని పాస్టర్ గారు అందులో ప్రేర్ పెట్టుకున్నారు కదా మేడం, వాళ్ళకి అమ్మేశారు అనమాట. దాన్ని ఆసరాగా చేసి 10 సెంట్లతో ఇంకా 18 సెంట్లు ఉన్నాయి కదా మేడం, ఖాళీగా ఉంటుంది స్థలం, ఖాళీగా ఉంటుందని వీళ్ళు మిగతా కూడా ఇంకో 5 సెంట్లు అట్లా అమ్మేశారు మేడం. వాళ్ళు ఇంకా వేరే వాళ్ళకి అమ్మేశారా మేడం? వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మేశారా? వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మేశారు మేడం. అయితే వీళ్ళు అనేది ఏంటంటే మేము అమ్మిన వాళ్ళు ఏంటంటే మేడం, మేము అమ్మలేదు, చర్చికి మాత్రం 8 సెంట్లు ఫ్రీగా ఇచ్చాము, 5 సెంట్లు మాత్రం ఫ్రీగా ఇచ్చాము, ఫ్రీగా డొనేషన్ కింద ఇచ్చాము అని అంటున్నారు మేడం. అయితే మేము మామూలుగా అక్కడికి వెళ్తే కొద్దిగా రమ్మని మాట్లాడుకుంటారు, రమ్మని వెళ్ళాం సార్ మేడం. వెళ్తే ఆ రోజున బాగా గొడవ చేస్తే అసలు ఇక్కడ రావడం లేదని గొడవ చేశారు మేడం. మేము వచ్చి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టాం మేడం. ఎంఆర్ఓ గారు కాఫీను తర్వాత రేసరాత్రిలో కాఫీ ఇచ్చాం మేడం. అయితే తర్వాత మళ్ళీ ఎస్ఐ గారు పిలిపించారు. సరే ఇదంతా మ్యాటర్ మాట్లాడి మామూలుగా ఎంఆర్ఓ గారికి రీసర్వే పెట్టమని చెప్పారు మేడం. పెట్టి కూడా 4 రోజులు అవుతుంది, ఆయన నుంచేమో రెస్పాన్స్ రావట్లేదు మేడం. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది అదనంగా చూసుకుని ఈ మధ్య కొంచెం ఈ కరోనా అంతకుముందు ఏం జరిగిందంటే మేడం, ఒక 5 సెంట్లు మొత్తం 18 సెంట్లుగా మేడం, ఒక 5 సెంట్లు కూడా గవర్నమెంట్ పశువుల హాస్పిటల్ కట్టించారు మేడం ఆ ఊరు సర్పంచ్. అట్లా జరిగింది మేడం. మరి దీనికి మీరు ఏ సొల్యూషన్ చెప్తారు? ఇప్పుడు మీ మదర్ ఏమంటున్నారు ఫస్ట్, అది ఇంపార్టెంట్. మా మదర్ చనిపోయారండి. అయ్యో ఓకే. మా మదర్ చనిపోయారు. ఇప్పుడు ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు చనిపోయారండి. ఇప్పుడు వాళ్ళు డీడ్ మామూలుగా వీలునామా వీలునామా కాదండి, మామూలుగా గిఫ్ట్ రాసుకున్న వాళ్ళు కూడా చనిపోయారండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే అది మీ మదర్ సంతకమేనా లేకపోతే ఫోర్జ్ డాక్యుమెంటా? మా మదర్ సంతకం అసలు మాకు తెలియదుగా మేడం, అది ఎట్లా జరిగిందో ఏంటో. ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని నా దగ్గరే ఉన్నాయి. మా మదర్ నాకు వీలునామా రాసింది కూడా నా దగ్గరే ఉంది మేడం. మీ మదర్ వీలునామా రాసిన దాంట్లో ఎవరి పేరు మీద ఉంది వీలునామాలో? వీలునామా నా పేరే ఉంది మేడం. అది సరిపోతుందండి. ఒక ప్రాపర్టీ ఏమో మా పెద్దన్నయ్యకి, ఒక ప్రాపర్టీ నాకు రాశారు మేడం. ఇప్పుడు వీలునామా మీ పేరు మీద ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా వెళ్ళి మీరు కోర్టులో కేసు వేసి మీరు అది తీసేసుకోండి, రికవరీ ఆఫ్ పొజిషన్ చేసేసుకోండి మేడం. మీరు రికవరీ ఆఫ్ పొజిషన్ వేసేయండి. ఎందుకంటే వాళ్ళు పొజిషన్ తీసుకొని వాళ్ళు ఉంటున్నారు, పొజిషన్లో ఇల్లీగల్గా ఉంటున్నారు అని చెప్పేసి మీరు వెళ్ళి రికవరీ ఆఫ్ పొజిషన్ వేయండి. ఎందుకంటే మీ దగ్గర వీలునామా ఉంది, వీలునామాలో మీ పేరు మీద ఉంది కాబట్టి దానికి హక్కుదారు మీరే, ఎవరు కాదు. అండ్ ఎవరో వాళ్ళు వచ్చి చేయడానికి ఉండదు. సో ఫస్ట్ మీరు ఇది వేయొచ్చు. ఇంకోటి ఇది కాకుండా మీరు వెళ్ళి కలెక్టర్కి వాళ్ళందరికీ కూడా అప్లికేషన్ ఇవ్వచ్చు, ఎంఆర్ఓకి వాళ్ళందరికీ కూడా ఈ ప్రాబ్లం ఇట్లా ఉందని చెప్పేసి మీరు కోర్టులో కేసు వేయచ్చు. ప్లస్ కలెక్టర్కు ఎంఆర్ఓ కూడా మీరు అప్లికేషన్ వేయచ్చు. సో ఒకవేళ ఎంఆర్ఓ ఏంటండి ఇప్పుడు ఎంఆర్ఓలో కనుక మీకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు అంటే ఒక 1 మంత్ దాటింది అంటే వెళ్ళి హైకోర్టులో మీరు వేయొచ్చు కేసు. ఏంటంటే వీళ్ళు పని చేస్తలేరు, యాక్షన్ తీసుకుంటలేరు అంటే కొంచెం హైకోర్టుకు అంటే యాక్షన్ తీసుకున్నప్పుడు చెప్తున్నా, యాక్షన్ తీసుకుంటే పర్లేదు. 1 మంత్ అయినా యాక్షన్ తీసుకుంటలేరు, ఇంకా వాళ్ళది అట్లనే ఉంటుంది, ఏం జరగట్లేదు అంటే వెళ్ళి హైకోర్టులో వేసుకోండి రిట్ లాగా, వీళ్ళు యాక్షన్ తీసుకోమని చెప్పేసి. అది కాకుండా మీరు కోర్టులో కూడా వేసుకోవచ్చు, రికవర్ పొజిషన్లో మీకు వీలునామా ఉంది కాబట్టి. సో ఇంకోటి ఏంటంటే మీరు ఒకసారి మా వాట్సాప్ నెంబర్కి మీ డాక్యుమెంట్స్ పెట్టండి, దాన్ని బట్టి కూడా నేను ఇంకా కేసు ఏం చేయొచ్చు కూడా చెప్తా. వాట్సాప్ చేయండి మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా.
ఓకే, మరొక కాలర్ ఉన్నారు మేడం, భద్రాచలం నుంచి మహేశ్వరరావు గారు. మహేశ్వరరావు గారు నమస్కారం అండి. సార్ నమస్తే సార్, మాది భద్రాచలం అండి. చెప్పండి, సమస్య ఏమిటండి? భూ సమస్య ఉంది సార్. ఓకే చెప్పండి సార్. మేము 10 సంవత్సరాల క్రితం కోర్టులో వేసామండి. 3 ఎకరాల ల్యాండ్. ఎప్పుడు వేసారు? అయితే ఒక 10 ఇయర్స్ అయింది మేడం, 10 ఇయర్స్ అయింది. అయితే పట్టాదారు పాస్బుక్, తోక పాస్బుక్ ఉంటాయి కదా, అవి మా పేరు మీద ఏమున్నాయి. అయితే మా ఫాదర్ తో తెల్లకాయ మీద సంతకం పెట్టుకొని పెట్టాడని చెప్పి ఒక వైట్ పేపర్ కోర్టు సబ్మిట్ చేశారు వాళ్ళు. ఎవరు? ఏది మన ఆక్రమించుకున్న వాళ్ళు. అప్పుడు పటేల్ పట్టువారిగా వస్తుండేది కాబట్టి అప్పుడు ఈ తెల్లగాయతాలు అగ్ని రాసుకునే వాళ్ళు పట్టాదారు పాస్బుక్ మాత్రం మార్చుకోవాలి వాళ్ళు. మాది 170లో ఉంది మేడం మా ల్యాండ్. ఇప్పటి వరకు అయితే మా ల్యాండ్ ఇటు పేరు మాట్లా, మా ఫాదర్ పేరే ఉంది. అయితే మేము కోర్టులో వేసాం. కోర్టులో వేస్తే ఫస్ట్ ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది, తర్వాత పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది, ఎస్ఐట్ పిటిషన్ అది మాకే అనుకూలంగా వచ్చింది. అది మాకు చెందుద్దా వాళ్ళకి చెందుద్దా? తెల్ల కాగితాలు 170 ముందు రాసి వాళ్ళకి చెల్తాయా మాకు చెల్తాయా? ఓ స్టాంప్ పేపర్ మీద కూడా రాసుకున్నారు, అది ఫేకో ఏంటో తెలియదు. మా ఫాదర్ సంతకం పెట్టారో కూడా మాకు తెలియదు. అయితే 1969 అంటే మా అక్క ఉన్నారు, మా అమ్మ ఉంది. అయితే మా అమ్మ సంతకం కానీ మా అక్క సంతకం కానీ కావాలి కదా మేడం. ఏ సంతకాలం లేకుండా దుకాణం మీద కూర్చొని వైట్ పేపర్ మీద రాయించుకొని సంతకాలు పెట్టుకున్నట్టు ఒక కాగితం సృష్టించారు. అది వాళ్ళ దగ్గర ఉన్న ఒక ఆధారం అది ఒకటి మాత్రమే. 1979లో రాస్తూ స్టాంప్ పేపర్ మీద రాసుకున్నట్టు ఒకటి రాశారు. అది కోర్టు సబ్మిట్ చేయలే. ఈ వైట్ పేపర్ మీద వాళ్ళ కేసు రన్ అవుతుంది. మాది తోక పాస్బుక్ మా పేరు మీద ఉంది. ఇప్పుడు 1Bలు ఇవన్నీ మాకే ఆన్లైన్ లో మా పేరు మీద ఉన్నాయి మేడం. ఈసీ రాస్తున్నా 170లో 170 ఈసీ వస్తా మేడం. మీ ఫాదర్ ఉన్నారా? ఫాదర్ లేరు మేడం, ఫాదర్ చనిపోయారు. మరి మీ పేరు మీద మ్యూటేషన్ చేసుకున్నారా? ఏం చేసుకోలేదు మేడం. అసలుకి ఎన్టీఆర్ గవర్నమెంట్ లో పాస్బుక్ మార్చుకుంటే పోయేది. అయితే అప్పుడు పట్టువారి వ్యవస్థ ఉండే కాబట్టి ఒక భయంకరమైన రోజులు కాబట్టి ఆ రోజుల్లో మా ఫాదర్ కూడా మేము కూడా భయపడ్డాం. వాళ్ళు కొంచెం రుబాబ్ శక్తి ఎక్కువ ఉంటుంది కదా మేడం, దానివల్ల భయపడాల్సి వచ్చింది. దాని జోడి పోవాలనుకోవాలి. అంటే మేము ఇప్పుడు పెద్దవాళ్ళం అయ్యాం కాబట్టి మాకు దాని విషయాలని తెలుసు కాబట్టి మేము కేసు మూవ్ చేసాం. ఇప్పుడు తోక పాస్బుక్లు కేసు మొత్తం స్ట్రైట్ ఫార్వర్డ్ మా పేరు మీదనే ఉంది కదా మేడం. తోక పాస్బుక్లు అన్ని మా మీద మా పేరు మా నాన్నగారి పేరు మీదనే ఉన్నాయి కదా. ఇప్పుడు మాకు ఆ కేసు మాకు వస్తుందా? స్టేట్ అసైడ్ పిటిషన్ కూడా మాకు అనుకూలంగానే మాకే వచ్చింది. ఇప్పుడు ఫైనల్ జడ్జ్మెంట్ ఉంటుందా మేడం, లేకపోతే ఇంకా ఈ సెట్ అసైడ్ పిటిషన్ మీద వాళ్ళు మళ్ళీ కోర్టు వేసే అవకాశాలు ఏమైనా ఉంటాయా? సెట్ అసైడ్ కాదు కానీ అప్పీల్కి వెళ్ళే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఇంకోటి మీ దగ్గర పేపర్స్ ఉన్నాయి అని మీకు కొన్నిసార్లు ఏమవుతుందంటే మీ దగ్గర అన్ని పేపర్స్ ఉన్నాయి, జెన్యున్గా ఉన్నాయి, పర్లేదు అని అనిపిస్తుంది. బట్ మీరు చూసే పాయింట్ ఆఫ్ వ్యూ, కోర్టు చూసే పాయింట్ ఆఫ్ వ్యూ వేరే ఉంటుంది. సో ఆ జెన్యునిటీ అంటే ఆ డాక్యుమెంట్స్ మీరు ఏదైతే వేసిండ్రో అది కరెక్ట్ జెన్యున్ ఉందా లేదా, సపోర్ట్ చేస్తుందా లేదా కేసు కనే డిసైడ్ చేయాల్సింది కోర్టు. సో మీకు ఇలా చూస్తూ మీద ఇట్లా ఓకే ఇది నా దగ్గర అన్ని పేపర్స్ ఉన్నాయి వాళ్ళ చెప్పడానికి లేదు. నేను ఎట్లా చెప్పొచ్చు అంటే నేను డాక్యుమెంట్స్ చూస్తే తప్ప నేనేం చెప్పలేను. మీరు ఇట్లా వేగ్గా మీరు కాల్ చేసి ఇట్లా అడిగితే నేను ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తానంటే మీరు ఇప్పుడు చెప్పిన స్టోరీ బట్టి మాత్రం మీ దగ్గర పట్టా పాస్బుక్ అన్నీ ఉండుంటే మాత్రం ఖచ్చితంగా మీరు చెప్పిన స్టోరీ లిమిట్లో నేను ఏం చెప్పొచ్చు అంటే మీకే ఉంటుంది ప్రాపర్టీ, వాళ్ళ దగ్గర ఏం లేదు కాబట్టి. సో మీరు చెప్పిన స్టోరీ బట్టి అయితే ఓకే మేడం. వైట్ పేపర్ మీద రాసుకున్నారు కాబట్టి ఆ రోజుల్లో ఆ కాలంలో రాసుకునే వాళ్ళండి, వైట్ పేపర్ మీద రాసుకునే వాళ్ళు. అవును, కొనుక్కున్నా అనుకోండి, కొనుక్కుంటే ఇంకోటి పొజిషన్లు ఎవరున్నారు, పొజిషన్లు ఎవరున్నారు వదిలేశారు. ఎట్లా వదిలేస్తారు? అదంతా ఫేక్ కాబట్టి మాకు డౌట్ వచ్చి మేము కేసు కొట్టి వేసాం. ఇప్పుడు పొజిషన్లు ఎవరున్నారు ప్రాపర్టీ ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి కాబట్టి మా దగ్గర ఉన్నాయని చెప్తుంది మేడం. అదే ప్రూఫ్లు కూడా అన్ని కూడా కోర్టు సబ్మిట్ చేసాం. ఫైనల్ జడ్జిమెంట్ ఎవరికి వస్తుందండి? నేను అదే చెప్తున్నాను, మీ డాక్యుమెంట్స్ చూస్తే తప్ప ఎవరి జడ్జిమెంట్ వస్తుందని నేను చెప్పడం చాలా తప్పు. ఎందుకంటే అదే చెప్తున్నాను, మీరు చూసే పాయింట్ ఆఫ్ వ్యూ వేరే ఉంటుంది, కోర్టు చూసే పాయింట్ ఆఫ్ వ్యూ వేరే ఉంటుంది. ప్లస్ మీరు చెప్పిన ఇప్పటివరకు స్టోరీ వరకు అయితే ఖచ్చితంగా మీరే గెలుస్తారు. అంటే మీరు ఇచ్చిన లిమిట్ స్టోరీలో మీరు గెలుస్తారని చెప్పొచ్చు. ఎందుకంటే వైట్ పేపర్ మీ దగ్గర పట్టా పాస్బుక్లు అన్నీ ఉన్నాయి కాబట్టి మీకు చెందుతుంది ఆ ప్రాపర్టీ ఎప్పటికైనా.
బట్ మీరు ఒకటి చేయాల్సింది ఏంటంటే మ్యూటేషన్ చేయించుకోండి. ఫస్ట్ మీ పేరు మీద మార్చుకోండి. సైమల్టేనియస్గా మీరు ఫస్ట్ వెళ్ళి మ్యూటేషన్ అప్లై చేసుకొని మీ పేరు మీద మార్చుకోండి. మీ ఫాదర్ పేరు మీద నుంచి మీ పేరు మీద మారాలి కదండి వారసుల్లాగా. లీగల్ హెడ్స్ మీరే కదా. అవునవును మేడం. సో మ్యూటేషన్ చేసుకొని మీ పేరు మీద ఫస్ట్ మార్చుకోండి. కేసు పక్క పెట్టి ఫస్ట్ మ్యూటేషన్ చేసుకోండి. ఓకే. ఇంకోటి పొజిషన్లు ఎవరు ఉన్నారో కూడా చెప్పట్లేదు మీరు. ఓకే, కాల్ కట్ అయినట్టుంది. మీరు మళ్ళీ కూడా ప్రయత్నించవచ్చు. అండ్ వాట్సాప్లో మీ డాక్యుమెంట్స్ పెడితే మేడం చూసి చెప్తారండి. మరొక కాల్ అయితే ఉన్నారు మేడం, అనంతపురం నుంచి దుర్గారావు గారు. దుర్గా ప్రసాద్ గారు చెప్పండి, సమస్య ఏమిటండి? నమస్తే, చెప్పండి మేడం. మేము ఒక లాస్ట్ ఇయర్ 6 months బ్యాక్ ఒక ఇల్లు అమ్మాం మేడం. ఓకే. 50 లక్షలకి అమ్మితే 20 లక్షలు ఇచ్చాడు. ఓకే. అగ్రిమెంట్ రాస్తున్నాము, డేట్ అయిపోయింది, టైం అయిపోయింది. ఆ టైం లోపల అతను రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు మేడం. ఏమంటే నేను రెడీగా ఉన్నాను చేస్తాను అని చెప్పానంటే నా దగ్గర డబ్బులు లేదు ఇప్పుడు అని చెప్పి నేను ఇచ్చిన డబ్బులు ఎన్నికి ఇవ్వమంటున్నాడు. నేను ఇచ్చే పరిస్థితిలో లేదు మేడం. అమ్మి కానీ ఇవ్వలేను అని చెప్పి నేను బాగా క్లియర్ గా చెప్తున్నాను. దాని మీద ఆల్రెడీ కోర్టు అంటే నోటీస్ కూడా పంపించాను మేడం. దాని మీద అతను ఏమన్నా ఫర్దర్ చేయడానికి ఉంటుంది మేడం, లేదంటే ఎంత కాలం టైం ఉంటుంది మేడం? అండ్ లాస్ట్కి ఏమన్నారు? దీనికి ఎంతకాలం టైం ఉంటుంది? నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను, అమ్మితే ఇస్తాను అని చెప్పంటున్నాను, కానీ అతను నా మీద పూర్తి చేస్తున్నాడు మేడం. సో మీరేం చేయండి, ఇప్పుడు అగ్రిమెంట్ లో మీరు ఏమైనా టైం లిమిట్ రాసుకున్నారు? ఈ లోపల రిజిస్ట్రేషన్ రాస్తున్నాం మేడం. 3 months టైం లిమిట్ రాస్తున్నాము. ఆ 3 months వరకు వెయిట్ చేసి కూడా చేశాను. ఇప్పుడు ఆ 3 months కంప్లీట్ అయిందా? అయిపోయింది మేడం. సో 3 months కంప్లీట్ అయినప్పుడు మీరు రిజిస్ట్రేషన్ గా రెడీ ఉన్నా అని చెప్పేసి మీరు చెప్పండి వాళ్ళకి. సో దానికి ఓకే, అదే నేను అదే చెప్తున్నా. ఏది పంపించినా కూడా ఓరల్గా ఉంచకుండా ఒక ఎవిడెన్స్ లాగా ఉండాలి. ఏది పంపించినా కూడా అది మీరు ఒకవేళ నోటీస్ లా అంటే అది రిటర్న్ ఫామ్ లో పంపిస్తే బెటర్. సో మీరు పంపించిన తర్వాత వాళ్ళు రిజిస్ట్రేషన్ లేకపోతే 3 months టైం పెట్టుకున్నారు కాబట్టి యాక్చువల్లీ మీరు అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఇప్పుడు న్యాయపరంగా ఏంటంటే వాళ్ళ దగ్గర మీరు నోటీస్ పంపించిన తర్వాత వాళ్ళు ఏదో ఒక రిప్లై ఇస్తారు కదా, వాళ్ళు నా దగ్గర మా డబ్బులు మాకు తిరిగి ఇచ్చేయమని వాళ్ళు అంటున్నారు. మీరు క్లియర్గా చెప్పండి. అది కూడా మీరు క్లియర్గా ఏం చెప్పండి అంటే నేను వేరే వాళ్ళకి అమ్ముకుంటే అప్పుడు ఆ డబ్బులు వాళ్ళు ఇచ్చే అడ్వాన్స్ అమౌంట్ మీకు ఇస్తా అని చెప్పేసి కూర్చొని కూల్గా సెటిల్మెంట్ చేసుకోండి. ఓకే మేడం. ఎందుకంటే కోర్టుకి ఎక్కి మీ టైం వేస్ట్ చేసుకోకండి, అనవసరం కదా. దీనికి ఈ మాత్రం దానికి కేసులు ఫైళ్ళు చేసుకోవడం, కోర్టు చుట్టూ తిరగడం అనవసరం. అది 3 months టైం లిమిట్ రాసుకున్నారు కాబట్టి లేదు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే, మరొక కాలర్ అయితే ఉన్నారు మేడం, గోపాల్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి. గోపాల్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం చెప్తున్నా. నేను ఫైనల్ డిగ్రీ అయింది నా భూమి. ఏంటండి? ఫైనల్ డిగ్రీ అయిందంట. ఓకే చెప్పండి. ఫైనల్ డిగ్రీ అయింది నా భూమి. హైకోర్టు పోలీస్ సెలక్షన్ ఉన్నది. ఎంఆర్ఓ నార్కల్లి రోడ్ల కింద పోయిందని రాస్తుడు. అసలు ప్రాబ్లం ఏమైంది? మీకు ఎందుకు డిగ్రీ వచ్చింది? నాది భూమి అని పచ్చదారి నేనే, భూమి నేనే, వాళ్ళ మీద ఇంగ్లీష్ నాడు తీసుకున్నా. ఫైనల్ డిగ్రీ అయింది. ఫైనల్ డిగ్రీ అయినాక ఎంఆర్ఓ వచ్చి హైకోర్టు పోలీస్ ప్రొటెక్షన్ పోలీసు వాళ్ళు వస్తలేరు. అయితే ఏమంటుందంటే ఎంఆర్ఓ ఈ రోడ్ల కింద పోయిందని రాస్తుండు ఈ మధ్యన. 2024 దాకా నాకు 30 గుంటల భూమి ఉన్నదని చెప్తున్నాడు. కానీ 10 గుంటల రోడ్ల కింద పోయిందని, రోడ్ల కింద పోలేదని నేను మళ్ళీ దరఖాస్తు ఇచ్చిన. అరే ఆ రోడ్డు వేరే వాళ్ళ రిజిస్ట్రేషన్ లో ఉన్నది అని ఇచ్చిన. తప్పుడు సమాధానం ఇస్తున్నావు అని మళ్ళీ ఇచ్చిన ప్రజావాణిలో. ఏం లేదండి, మీరు హైకోర్టులో కేసు వేసుకోవాలి. ఎంఆర్ఓ మీదనా? అవును, హైకోర్టులో ఎంఆర్ఓ మీద మీరు ఒక రిట్ వేయాల్సి ఉంటుంది, కేసు వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈపీ పార్టీ నడుస్తుంది, అందులో రాయొచ్చునా? ఏంటండి? ఈపీ పార్టీ కేసు నడుస్తున్నది, ఇప్పుడు అందులో రాయొచ్చునా? మీరు మాట్లాడేది సరిగ్గా వినబడట్లేదు, కొంచెం గట్టి చెప్పండి. ఈపీ పార్టీ కేసు నడుస్తున్నది, ఓకే, అందులో రాయొచ్చునా? ఇప్పుడు ఆ కేసుకి ఈ కేసుకి సంబంధం లేదండి. మీరు డైరెక్ట్గా మీరు వెళ్ళి ఎంఆర్ఓ మీద ఇట్లా మా రోడ్ నాది, నాకు ఫైనల్ డిగ్రీ ఉంది, నేనే దానికి ఓనరు అన్ని ఉన్నాక కూడా ఆ భూమి మీద కేసు నడుస్తున్నది. నడవనియండి, ఇది దానికి సంబంధం లేదు. మీరు ఏంటంటే ఎంఆర్ఓ
ఎంఆర్ఓ మీ ప్రాపర్టీ తీసుకున్నాడు, దానికి ప్రాపర్ రీజన్ లేకుండా తీసుకున్నాడు, దాని మీద మీకు ఫైనల్ డిగ్రీ ఉంది, మీరే ఓనర్ అన్నప్పుడు అది మీరు ఎంఆర్ఓని రెస్పాండెంట్ చేసి మీరు హైకోర్టులో వేసుకోవచ్చు. హైకోర్టు వేయాలి. అవునండి. ఓకే, ఇప్పుడు అప్పీల్ చేసే అవకాశం ఎప్పుడు ఉంటుంది? ఏ సందర్భాల్లో హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్ళచ్చు మేడం? సపోజ్ ఇప్పుడు ఒక లోవర్ కోర్టులో ఓడిపోయినారు, ఓడిపోయినప్పుడు నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు నాకు ఇక్కడ న్యాయం జరగలేదు, లోవర్ కోర్టులో నాకు న్యాయం జరగలేదు, నాదే ప్రాపర్టీ నాదే మొత్తము, ఇప్పుడు ఆయన చెప్పినట్టు మొత్తం నాదే, నా దగ్గర ఓనర్షిప్ ఉంది, నా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, ప్రతిదీ ఉన్నాయి, అయినా కూడా ఏదో మిస్టేక్ వల్లనో దేని వల్లనో ఎర్రర్ వల్లనో నేను గెలవలేదు కేసు, నాకు అన్యాయం జరిగింది అన్నప్పుడు నేను అప్పీల్కి వెళ్తాను. సో ఎట్లా ఉంటుందంటే అదే ఫస్ట్ ఏంటంటే ఒక సివిల్ జడ్జి కోర్టులో వేస్తాము, సివిల్ కోర్ట్ జడ్జిలో మనం కనుక ఓడిపోతే అప్పీల్కి మనం డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్తాం, డిస్ట్రిక్ట్ కోర్టులో కూడా ఓడిపోతే అప్పుడు నేను హైకోర్టుకి వెళ్తాను. సో అప్పీల్స్ అనేది ఏంటంటే చిన్న కోర్టు నుంచి పెద్ద కోర్టుకి వెళ్ళడం, అండ్ లాస్ట్కి వచ్చి హైకోర్టు ఉంటుంది, హైకోర్టులో కూడా కొన్ని ఓడిపోతే సుప్రీంకోర్టు కూడా వెళ్ళొచ్చు అనమాట. సో ఈ హైరార్కీ అనేది మెయింటైన్ కావాలి, దాని ద్వారా అప్పీల్స్ వేస్తారు. ఇప్పుడు సివిల్ కేసుల్లో తప్పుడు డాక్యుమెంట్లు అనేవి సమర్పిస్తే అలా ఆ సందర్భాల్లో ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది? తప్పు డాక్యుమెంట్స్ ఇస్తే ఏంటంటే మిస్ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఖచ్చితంగా 7 years అంటే 7 ఏళ్ళు శిక్ష పడుతుంది. ఏది కూడా కోర్టుకు మిస్ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు, కోర్టుని మిస్లీడ్ చేయొద్దు. ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చిండ్రు అంటే అది అన్యాయం, అంటే ఇంజస్టిస్ అనమాట. సో దాని తగ్గట్టు మీకు శిక్ష పడే అవకాశం ఉంది 7 years. ఫైనల్గా ఈ సివిల్ కేసుల గురించి మీరు ఏం చెప్తారు మేడం జనాలకి? అంటే ఫస్ట్ ఏంటంటే అవేర్నెస్ పెంచుకోండి. అవేర్నెస్ అంటే ఏంటంటే ఏ కేసుకి ఎట్లా వేయొచ్చు మీకు తెలీదు అంటే ఫస్ట్ ఒక అడ్వకేట్ని కలవండి. సో ఏ కేసు కూడా ప్రతి కేసు మీరు ఏదైనా మీకు ఇష్యూ ఉంటే మీరు కోర్టులో వేయొచ్చు. కోర్టు అంటే భయపడాల్సిన పని లేదు, కోర్టుకి వెళ్తేనే మీకు న్యాయం జరుగుతుంది. కొన్నిసార్లు వదిలేస్తాం, పోతే పోయింది అది అని చెప్పి. కొంతమంది మేబీ డబ్బు లేని వాళ్ళు కూడా ఫ్రీ లీగల్ ఎయిడ్స్ ఉంటాయి. సో ఎవరైనా సరే ఏదైనా ఇష్యూ ఉంటే మీకు సివిల్ కోర్ట్స్ ఉంటే మీరు వెళ్ళి కోర్టుకి ధైర్యంగా వెళ్ళి ఫైల్ చేయొచ్చు, భయపడాల్సిన పని లేదు. కానీ చాలామంది ఖర్చు ఎక్కువ ఉంటుంది, లేకపోతే సంవత్సరాల తరబడి కేసెస్ జరుగుతూనే ఉంటాయి అనుకుంటారు, అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు మేడం? సివిల్ సూట్స్ టైం పట్టిద్ది, 1 dayలో అయ్యేది కాదు, మంత్స్లో అయ్యేది అయితే డెఫినెట్ కాదు. ఓకే, సో దానికి కొంచెం ఓపిక ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అవన్నీ ఉంటాయి. ఇప్పుడు జడ్జెస్ కూడా ఎన్నో కేసెస్ ఫైల్ అయి ఉంటాయండి, మీ ఒక్క కేసు కాదు కదా, చాలా కేసెస్ ఫైల్ ఉంటాయి. ఒక రోజు 200-300 కేసులు చూసే జడ్జెస్ ఉన్నారు. సో వాళ్ళకు కూడా టైం పట్టిద్ది. దాని ప్రకారం అంటే స్లోగా ఎందుకు స్లోగా నడుస్తుంది అంటే రోజు ఫైల్ అయ్యే కేసెస్ ఎక్కువ, రోజు నడిచే కేసెస్ ఎక్కువ, అండ్ డాక్యుమెంట్స్ అన్నీ చూసి కరెక్ట్గా ఎక్కడ కూడా తప్పు జరగకుండా చూసుకోవాలి కాబట్టి దానికి టైం పడుతుంది. సో ఆ టైం తీసుకున్న జరిగితే అట్లా మరి ఎక్స్పెన్సివ్ కూడా కాదు, మీరు వేసే కేసు బట్టి కోర్ట్ ఫీజు ఉంటుంది. సో టైము ఇవన్నీ చూసుకోకుండా మాత్రం కోర్టులో వేసుకోవాల్సింది తప్పదు, అండ్ వెయిట్ చేయాల్సింది, జర ఓపిక పట్టాలి. ఓకే.